ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గంటకు మున్నేరు వరద ఉధృతి పెరగడంతో వరదలో చిక్కుకున్న వారు భయాందోళనకు గురవుతున్నారు. వరదలో చిక్కుకుని గంటలు గడుస్తున్నా వారిని రక్షించే ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ పంపాలని డిప్యూటీ సీఎం భట్టి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మరోవైపు చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గంటకు మున్నేరు వరద ఉధృతి పెరగడంతో వరదలో చిక్కుకున్న వారు భయాందోళనకు గురవుతున్నారు. వరదలో చిక్కుకుని గంటలు గడుస్తున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ పంపాలని డిప్యూటీ సీఎం భట్టి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మరోవైపు చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ శివ. ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు అతలకుతలం చేస్తా ఉన్నాయి. మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం నమోదైంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే మున్నేరుకు వరద పోటెత్తుతా ఉంది. ఉదయం నుంచి కూడా ఈ వరద ఉధృతి తగ్గడం లేదు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే నీళ్లలో ఉండిపోయారు. చాలా మంది కూడా అనేక మంది కూడా ఇళ్లకే పరిమితం అయిపోయి తమను రక్షించాలంటూ ఆహాకారాలు చేస్తూ రెండో ఫ్లోర్ లోకి ఎక్కి ప్రజలను కోరుతున్నారు. మొత్తానికి ఈ వరదల ప్రభావం జిల్లా ప్రజలను అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద ఈ ప్రయాణం చేస్తున్నటువంటి ఒక 9 మంది ఈ వరద ఉధృతికి ఒక్కసారిగా పెరిగిన వరద ఉధృతికి అక్కడే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అటు అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇంకా వాళ్ళని రక్షించలేదు. ప్రస్తుతానికి వారు అక్కడే ఉన్నారు. అయితే వాళ్ళను రక్షించేందుకు పలు రకాలుగా అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఫలించడం లేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వారు అక్కడికి చేరుకోలేకపోతున్నారు. దీంతో డ్రోన్ల ద్వారా వాళ్లకు లైఫ్ జాకెట్లు, వాటర్ బాటిళ్లను ఇప్పుడే వారికి అందించారు. అయితే వారిని రక్షించాలంటే హెలికాప్టర్లు వస్తే తప్ప వేరే మార్గం లేదనేది అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో అటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారులు విజ్ఞప్తి చేశారు. వారిని రక్షించేందుకు ప్రత్యేక హెలికాప్టర్లు రప్పించేందుకు కూడా అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అటు ఆకేరు వాగులో కూడా దాదాపుగా ఉదయం పూట 6 చిక్కుకున్నారు. ఇంకా వారి ఆచూకీ ప్రస్తుతం తెలిసినప్పటికీ కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎలాంటి ఏర్పాట్లు కొనసాగట్లేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి కూడా ఒక హెలికాప్టర్ వస్తేనే వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. అయితే మున్నేరు పరివాహక ప్రాంతంలోనే ఖమ్మం నగరానికి ఆనుకున్నటువంటి బొక్కలగడ్డ ప్రాంతంలో కూడా ఒక ఇంటిలో దాదాపుగా పిల్లలు 6, పెద్దలు 4, మొత్తం 10 మంది రెండవ ఫ్లోర్ లో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రెండవ ఫ్లోర్ లో వాళ్ళు తలదాచుకున్నారు. వారు బయటికి రాలేని పరిస్థితి. దాదాపు 15 అడుగులకు పైన కూడా నీళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి సాహసించట్లేదు. వారంతా కూడా ప్రస్తుతానికి ఆ రెండో ఫ్లోర్ మీద తలదాచుకున్నారు. వారు కూడా సాయం కోసం అర్జిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అటు పోలీసు అధికారులు, ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వరద ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో ఎవరు సాహసం చేయడం లేదు. హెలికాప్టర్లు వస్తే తప్ప వాళ్ళని రక్షించే ప్రయత్నం అయితే జరగదని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి అయితే హెలికాప్టర్ కు సంబంధించి అప్డేట్ ఏమైనా వచ్చిందా? ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా సీఎంతో మాట్లాడారని తెలుస్తుంది కదా, ఎందుకంటే వరద ఉధృతి బాగా ఎక్కువ అవుతుంది. చిక్కున్న వారు కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా. ఆ హెలికాప్టర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం చాలా కూల్ గా అయిపోయింది. హెలికాప్టర్ పర్మిషన్ కావాలన్నా కూడా వాతావరణ శాఖ అనుమతి ఉండాలి. అట్లా ఉంటేనే వాళ్ళు హెలికాప్టర్లను సిద్ధం చేసుకుంటారు. అయితే ప్రస్తుతానికి ఈ వాతావరణం అనుకూలించకపోయినటువంటి నేపథ్యంలో హెలికాప్టర్లు ఎగరలేకపోతున్నాయి. అందుకనే వాటికి అనుమతులు రావటం లేదు. ఇప్పుడు ఇంతకు ముందు మనం ఒక గంట క్రితం కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గం పాలేరులో ఒక కుటుంబం
నీటిలో చిక్కుకుపోయింది. యాకూబ్ అనే కుటుంబము, ఆ కుటుంబం తోటి ముగ్గురున్నారు. అందులో ముగ్గురుతోటి కూడా మంత్రి పొంగులేటి మాట్లాడారు. వాటిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆయన పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడారు. కొద్దిసేపటి కోసం వారు ఉంటున్నటువంటి ఇంటి గోడ కూలిపోయింది. దాంతో వాళ్ళ కాంటాక్ట్ లేకుండా వెళ్ళిపోయింది. అప్పటికే వారు లైఫ్ జాకెట్లను ధరించినట్లు తెలుస్తా ఉంది. ఒకవేళ వాళ్ళు వరద ఉధృతికి కొట్టుకుపోయారా, ఇంకా ఎక్కడన్నా తలదాచుకున్నారా అనేది తెలియాల్సింది. ఇదే అంశం మీద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అటు నేవీ అయితేంది ఈ హెలికాప్టర్లకు సంబంధించిన అధికారులతోటి కోఆర్డినేట్ చేశారు. అయితే వారు వాతావరణం అనుకూలించకపోయినటువంటి నేపథ్యంలో హెలికాప్టర్లను వాళ్ళు పంపించడం లేదు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా జిల్లాలోనే మకాం వేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్లు తెగిపోయినటువంటి ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. ఈ హెలికాప్టర్లను రప్పించేందుకు కేంద్రంతో మాట్లాడి వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల నేపథ్యంలో అవి ఎగరలేకపోయి వాటికి అనుమతులు రావట్లేదు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఖమ్మంలో చిక్కుకున్నటువంటి వారి కోసము ప్రత్యేకంగా అటు నేవీ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అటు అస్సాం అయితేంది, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఖమ్మం పంపించాలని ఇప్పుడే నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. ఖమ్మంలో ఎక్కువగా ఈ ముంపు ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి సేవ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ మరోపక్క ముంపు ప్రాంతాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఈసారి ఆర్థికంగా నష్టం జరిగింది. ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక నాయకులు తప్ప ఖమ్మం జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఎవరు ఈ ప్రాంతాలను పరిశీలించడం లేదు అనేది ప్రధానంగా స్థానికుల నుంచి వినిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మున్నేరు ముంపు ప్రాంత వాసులంతా కూడా కొంత ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయితే అధికారులు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు మంత్రులతో కోఆర్డినేట్ చేసుకొని ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. మొత్తానికి ఖమ్మం జిల్లాలో చిక్కుకున్న వారిని ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా తరలించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పు శివ. ఓకే థ్యాంక్ యూ. ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచెత్తింది. అనేక ప్రాంతాల ముంపుకు గురయ్యాయి. అయితే ముగ్గురు మంత్రులు ఉన్న ముంపు ప్రాంతాల ప్రజలను పలకరించడానికి రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ముంపు వాసులు ఆందోళన చేపట్టారు. మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్నేరుకు వరద పెరిగే అవకాశం ఉందని కనీసం అధికార యంత్రాంగం సమాచారం ఇవ్వలేదని వాపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో ఆర్థికంగా నష్టపోయామంటున్నారు. మంత్రులు తక్షణమే మున్నేరు ప్రాంతానికి రావాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని శాంతింపచేశారు. నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలో పాలేరు డౌన్ స్ట్రీమ్ లో యాకూబ్ అనే ఒక నిరుపేద
సిమెంట్ బ్రిక్స్ చేసుకుంటాడు. అందరినీ ఖాళీ చేశారు. ఆ యాకూబు తను తన భార్య తన కొడుకు తనొక్కడు చాలా ఎత్తు ప్రదేశంలో ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్టు కనీవిని ఎరగని ఫ్లడ్ వచ్చింది, 1,60,000 అన్నారు. దీంతో అతను ఆ పూరింటిలో నివసిస్తూ ఫ్లడ్ వచ్చేసరికి పైకి ఎక్కాడు. మార్నింగ్ నుంచి నేను ఒక 25-30 టైమ్స్ అతనితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుతూ ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను. అటు 3 ప్లేసెస్ లో ఏదైతే నేవీ వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం, ఇక్కడ డిఫెన్స్ కి సంబంధించిన హెలికాప్టర్ ట్రై చేశాం, అదే రకంగా అకీంపేట ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం. లోకల్ రైన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఎఫ్ వాళ్ళని టీమును కూడా పంపించాం, బోట్స్ పంపించి, వాళ్ళు కూడా ఆ ఫ్లో లో మేము పనిచేయలేము అని అక్కడ నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకొక ప్రదేశానికి వెళ్లారు. అయితే అక్కడ ఒక డోన్ ఒకటి పక్కన మోతేలో ఉంటే అది 20 kgs వే చేసే డో అని చెప్తే ఆ డోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక 20 మీటర్స్ రోప్ ని ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాం, అవి కూడా వేసుకున్నారు. వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా. ఆ వీడియో చూపించి వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం. అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ ఘోష ఇప్పుడు నాకు కనిపిస్తుంది. ఇప్పుడే ఆ గోడ కూలిపోయిందట 2 minutes ముందు. చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని, ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమీ జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.